హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములాస్ అనేది ఎలా అప్లై చేయాలి, జనరల్గా ఒక ఫార్ములా అనేది ఎలా అప్లై చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చెప్పుకునే ఫార్ములా ఫస్ట్ అర్థమెటిక్ ఫంక్షన్ ఏంటంటే సమ్. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, ఈ సెల్ని సెలెక్షన్ చేశాను. ఈజ్ ఈక్వల్ టు అనేది ఇంపార్టెంటే కదండి. ఒక ఫార్ములా బిగిన్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు అనేది ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు సమ్, ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఉన్న టూ వాల్యూస్ని సమ్ చేయాలి. 5 + 4 రెండింటిని సెలెక్షన్ చేసి క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అన్న వచ్చిందా లేదా ఆన్సర్ ఈ విధంగా. లేదా ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఈక్వల్ టు సమ్ ట్యాబ్, ఈ లోపల కూడా వాల్యూస్ మనం టైప్ చేయొచ్చండి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 4, మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అన్న వచ్చిందా లేదా ఈ విధంగా. అంటే మన బ్రేసెస్లో డైరెక్ట్గా వాల్యూస్ వేయచ్చు, లేదా సెల్ కోడ్స్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. అలానే నెక్స్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్. అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు పాజిటివ్ నెంబర్ ఇచ్చినా నెగిటివ్ నెంబర్ ఇచ్చినా నార్మల్గానే తీసుకునిద్ది, అంటే పాజిటివ్ నెంబర్గానే తీసుకునిద్ది. ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు అబ్స్ట్రాక్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను నెగిటివ్ నెంబర్ ఇస్తున్నా, సెలెక్షన్ చేశానా, మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్. చూడండి నార్మల్గానే వచ్చింది, చూడండి మైనస్ అనేది రాలేదు. అలానే చూడండి ఈక్వల్ టు అబ్స్ట్రాక్ట్ ట్యాబ్, ఆ సెల్ని సెలెక్షన్ చేశానండి, మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ ఈ విధంగా. లేదా మనం డైరెక్ట్గా కూడా వేయచ్చండి. ఈజ్ ఈక్వల్ టు అబ్స్ట్రాక్ట్ ట్యాబ్, ఇక్కడ నేను -25 క్లోజ్ ఎంటర్. చూడండి నార్మల్గానే తీసుకుందా లేదా. అలానే ఈవెన్, దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఈవెన్ నెంబరే డిస్ప్లే అవుతుంది. అదే మీరు ఆడ్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. ఎలాగంటారా, చూడండి ఈక్వల్ టు ఈవెన్ ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ 8 అనేది ఈవెన్ నెంబరే కదండి, క్లోజ్ చేసి ఎంటర్ అన్న ఈవెన్ నెంబరే డిస్ప్లే అయింది. అలానే ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, ఇప్పుడు ఇదేంటి 13 అనేది ఆడ్ నెంబరు, క్లోజ్ చేసి ఎంటర్ అన్న 13 తర్వాత ఏంటండి 14 ఈవెన్ నెంబర్, అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. అలానే నెక్స్ట్ వచ్చి ఆడ్, ఇది కూడా సేమ్ ఈవెన్ లాగేనండి. ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ట్యాబ్ ప్రెస్ చేయండి, 5 క్లోజ్ చేయండి ఎంటర్. మీరు ఇచ్చింది ఆడ్ నెంబరే కాబట్టి ఆడ్ నెంబరే డిస్ప్లే అయింది. ఈక్వల్ టు ఆడ్ ట్యాబ్ ప్రెస్ చేయండి, 12 క్లోజ్ బ్రేసెస్. ఇప్పుడు మీరు ఈవెన్ నెంబర్ ఇచ్చారు కదండి, ఆ 12 తర్వాత ఆడ్ నెంబర్ ఏముందండి 13th, అది డిస్ప్లే అవుతుంది. ఓకేనండి. అలానే మీరు డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చండి. ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ నేను 2 అని ఇచ్చా, మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్. 3 డిస్ప్లే చూడండి, అంటే 3 అనేది ఆడ్ నెంబర్ కదా. అలానే ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ట్యాబ్, ఇక్కడ నేను 5 అని ఇచ్చా, మళ్ళీ క్లోజ్ ఎంటర్. 6 అనే ఈవెన్ నెంబర్ డిస్ప్లే చూడండి ఈ విధంగా. అలానే ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ అండి, అంటే మీరు ఇచ్చిన వాల్యూస్ మల్టిప్లికేషన్ జరిగిద్ది అనమాట. ఓకేనా. అలానే చూడండి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఇచ్చేసి ఈ 2 వాల్యూస్ని సెలెక్షన్ చేసి మళ్ళీ క్లోజ్ ఎంటర్. 5 × 7 35 ఈ విధంగా. లేదా డైరెక్ట్గా కూడా వేయచ్చండి. ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్, నేను ఇక్కడ 5, 8 క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ 40 ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి పై వాల్యూ, మనకి నార్మల్గా పై వాల్యూ ఎంతండి 22/7. అలానే చూడండి ఈజ్ ఈక్వల్ టు పై ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అనండి, ఆటోమేటిక్గా ఇలా క్యాలిక్యులేషన్ జరిగి ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటండి ఫ్యాక్టోరియల్ అండి, అంటే మనం ఇచ్చిన వాల్యూకి ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మనం ఇచ్చిన వాల్యూ స్టార్టింగ్ వాల్యూ నుంచి మనం ఇచ్చిన వాల్యూ దాకా మల్టిప్లికేషన్ చేస్తుంది. ఎలా అంటే 5 కన్నా బిలో వాల్యూస్ ఏమున్నాయండి 1 2 3 4 5. ఇదిగో చూడండి 1 × 2 × 3 × 4 × 5 ఈ విధంగా టోటల్ వాల్యూ, అంటే మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అయితే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ట్యాబ్ ప్రెస్ చేసి 5 ఇచ్చేసి డైరెక్ట్గా క్లోజ్ చేశాను, ఎంటర్ వచ్చిందా రాలేదా. అలానే చూడండి ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి 8 క్లోజ్ చేయండి ఎంటర్ ఈ విధంగా ఇవ్వచ్చు. అంటే 8 ఫ్యాక్టోరియల్ 40,320 అంట. అలా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు అండి వాల్యూస్ అనేది. ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్, నేను ఇక్కడ 3 అని ఇస్తున్నా,
మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్. వచ్చిందా రాలేదా? ఈ విధంగా. అలానే నెక్స్ట్ ఏంటండి పవర్. మనం జనరల్గా 2 to the power of 5, 2 to the power of 3, 5 to the power of 5 ఈ విధంగా వాల్యూస్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 2 ఎంత అండి 4, 2 to the power of 3 8. ఆ విధంగా అంటే మనం ఇచ్చిన ఫస్ట్ వాల్యూ తర్వాత సెకండ్ వాల్యూ అనేది పవర్ ఆఫ్ కింద తీసుకునేది. ఓకేనా? అలా చూడండి ఈజ్ ఈక్వల్ టు పవర్, ట్యాప్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇవ్వాలి. నేను ఇక్కడ 2 కామా తర్వాత ఏ వాల్యూ ఇస్తున్నావో అది పవర్ ఆఫ్ తీసుకునేది. అంటే ఏంటంటే 2 to the power of 3 అనమాట. అంటే 2 cube. మళ్ళీ క్లోజ్ చేశాను, ఎంటర్. ఆన్సర్ వచ్చిందా రాలేదా? అలానే చూడండి ఈజ్ ఈక్వల్ టు పవర్, ట్యాప్ ప్రెస్ చేసి 5 కామా 5 క్లోజ్ చేసి ఎంటర్. వచ్చిందా అండి? ఈ విధంగా చూడవచ్చు. అలానే నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్. ఓకేనండి? ఇది ఆల్రెడీ తెలిసిందే కదా. 4కి స్క్వేర్ రూట్ ఏంటండి 2. ఓకేనా? అలానే 49కి ఏంటండి 7, 81కి 9. ఈ విధంగా చూడవచ్చు. చూడండి అలానే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్, ట్యాప్ ప్రెస్ చేసి 81 క్లోజ్ చేయండి, ఎంటర్. వచ్చిందా రాలేదా? 9. అలా చూడండి ఈజ్ ఈక్వల్ టు SQRT స్క్వేర్ రూట్ 49 క్లోజ్ చేసి ఎంటర్. అలానే చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను 45 అని ఇచ్చి క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఇలా పాయింట్స్ లెవెల్లో వచ్చింది. ఓకేనండి? అంటే పర్ఫెక్ట్ వాల్యూస్ అయితే అవి ఉన్నాయి, నార్మల్ వాల్యూస్ ఇవి ఉన్నాయి. ఈ విధంగా ఎక్సెల్లో ఫండమెంటల్గా యూజ్ చేయాల్సిన అర్థమెటిక్ ఫార్ములాస్ అండి. స్టాటికల్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. ఇక్కడ నేను ఇచ్చిన ఈ 3 ఫార్ములాస్ గురించి చెప్పుకుందామండి. వీటిని స్టాటికల్ ఫంక్షన్స్ అంటారు. ఓకేనండి? చూడండి ఈ రెడ్ కలర్ సెల్స్లో వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్ని యూజ్ చేద్దామండి. ఫస్ట్ వన్ ఏంటండి యావరేజ్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడున్న 4 వాల్యూస్ని యావరేజ్ కనుక్కోవాలి అంటే మనం ఈ 4 వాల్యూస్ని ముందు టోటల్ చేయాలి. అంటే ఏంటండి ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఈ 4 వాల్యూస్ని సెలెక్షన్ చేయండి, క్లోజ్ బ్రేసెస్ ఎంటర్. టోటల్ వాల్యూ వచ్చింది. ఈక్వల్ టు టోటల్ బై 4 వేయాలి. 4 ఎందుకు వేస్తున్నాం? మొత్తం ఎన్ని సెల్స్ అండి 4, ఎంటర్. అంటే ఏంటండి ఇక్కడ 2 ఫార్ములాస్ని యూజ్ చేసాం యావరేజ్ కనుక్కోవాలంటే. ఇంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్గా యావరేజ్ ఫార్ములా యూజ్ చేయొచ్చండి. ఎలాగంటే ఈక్వల్ టు యావరేజ్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ డైరెక్ట్గా ఈ 4 వాల్యూస్ని అంటే ఈ 4 సెల్స్ని సెలెక్షన్ చేసి క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ వస్తుంది. చూడండి ఈ 2 వాల్యూస్ సేమే కదా, ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అలానే మ్యాక్సిమం అంటే ఇక్కడ ఈ 4 సెల్స్లో మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4 సెల్సే కాదండి, ఇక్కడ 40 సెల్స్ ఉన్నా సరే వాటిని సెలెక్షన్ చేసి మీరు మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఏం లేదండి ఇక్కడ మీరు చేయాల్సింది ఈక్వల్ టు మ్యాక్స్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడున్న 4 సెల్స్ని సెలెక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఏముందండి 27. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా 27 వచ్చేస్తుంది. అలానే మీరు డైరెక్ట్గా కూడా వేయించండి. ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను 45 కామా 89 క్లోజ్ చేసి ఎంటర్ అన్న. 89 వచ్చిందా లేదా? ఈ విధంగా. అలానే మినిమం వాల్యూ ఈక్వల్ టు మినిమం, ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడున్న 4 సెల్స్ని సెలెక్షన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మినిమం వాల్యూ అంటే ఈ 4 సెల్స్లో మినిమం వాల్యూ 3నే కదండి. అలా డైరెక్ట్గా కూడా రాయొచ్చండి. ఈజ్ ఈక్వల్ టు మినిమం, ట్యాప్ ప్రెస్ చేయండి 4 కామా 7 కామా 89 క్లోజ్ చేసి ఎంటర్ అన్న. చూడండి 4 వాల్యూ మినిమం వాల్యూ వచ్చిందా రాలేదా? ఈ విధంగా ఈ స్టాటికల్ ఫంక్షన్స్ అనేది అంటే ఈ ఫార్ములాస్ అనేది యూజ్ చేయొచ్చండి. డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి ఇక్కడ మొత్తం 4 ఫార్ములాస్ ఇచ్చాను. ఈ 4 ఫార్ములాస్ని యూజ్ చేసి మనం చేద్దామండి. చూడండి డేటు ఫస్ట్ వన్ ఏంటంటే డేటు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈక్వల్ టు అంటే ఫార్ములా అప్లై చేయాలంటే ఈక్వల్ టు అనేది కామనే కదండి. ఈక్వల్ టు డేటు, ట్యాప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పర్టికులర్గా డేట్ అనగానే కామన్గా మనకి డే అండ్ మంత్ అండ్ ఇయర్ మొత్తం ఉంటుంది కదండి. ఇది టైప్ చేయాలి. పర్టికులర్గా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాడు చూడండి. అంటే ఫస్ట్ మీరు ఏం టైప్ చేయాలి ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే. అంటే ఇక్కడ ఏంది 2016 కామా అండ్ మంత్ వచ్చి 7th కామా 26th అండ్ క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఆటోమేటిక్ వచ్చింది చూడండి. అంటే ఫస్ట్ మంత్ వచ్చిందండి, తర్వాత డేటు, తర్వాత ఇయర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చి టుడే. ఈ టుడే ఫార్ములాని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ప్రెజెంట్ ఇవాళ డేట్ ఏందని ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే మనం పర్టికులర్గా టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఈక్వల్ టు టుడే
ట్యాప్ ప్రెస్ చేసి మళ్ళీ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఏంటంటే 27th జూలై 2016 అనమాట, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలానే నెక్స్ట్ వన్ ఏంటంటే నౌ ప్రెజెంట్ డేట్ ఎంత అండ్ టైం ఎంత ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుందండి. చూడండి ఈక్వల్ టు నౌ ట్యాప్ ప్రెస్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చిందా రాలేదా ఈ విధంగా. అంటే రైల్వే టైమింగ్లో వచ్చింది, అంటే డేటు అండ్ టైమింగ్ ఈ విధంగా. అలానే చూడండి ఇప్పుడు నేను టైము అంటే ఈ టైం మనం మెన్షన్ చేయాలి, ఈక్వల్ టు టైం ట్యాప్ ప్రెస్ చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఫస్ట్ మనం అవర్స్ ఇవ్వాలి, తర్వాత మినిట్స్ ఇవ్వాలి, తర్వాత సెకండ్స్ ఇవ్వాలి. ఇక్కడ క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాడా లేదా. ఇప్పుడు నేనేంది 9, 25 minutes, 45 seconds క్లోజ్ చేసి ఎంటర్ అన్నా, ఆటోమేటిక్ ఏమైంది 9 hours 25 minutes AM వచ్చింది. అంటే మీరు రైల్వే టైమింగ్లో 12 దాటిన తర్వాత 13th 14th ఇలా వేయలేదు కదండి, నార్మల్గా వేస్తారు కాబట్టి అది ఏం కింద తీసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈక్వల్ టు టైం ట్యాప్ ప్రెస్ చేసి 21, 45 minutes, 12 seconds క్లోజ్ చేసి ఎంటర్ అన్నా. ఇప్పుడు చూడండి 9:45 PM అని వచ్చింది. ఈ విధంగా మనం టైం అనే ఫార్ములాను కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎక్సెల్లో టెస్ట్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి ఇక్కడున్న ఫార్ములాస్ని ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఫార్ములా ఏంటండి క్యార్ అండ్ సెకండ్ వన్ కోడ్. చూడండి క్యార్ కోడ్ ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేయాలి అంటే మనకి ఆస్కీ కోడ్స్ అని ఐడియా ఉండాలి. ఓకేనండి, ఈ ఆస్కీ కోడ్స్ అంటే ఏంటి చూడండి, కంప్యూటర్లో కీబోర్డ్లో ఉండే ప్రతి కీస్కి ఆస్కీ కోడ్స్ ఉంటాయి. అంటే మన కీబోర్డ్లో ఏం కీస్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్లో క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, స్మాల్ లెటర్స్ ఉంటాయండి. అలానే స్పెషల్ క్యారెక్టర్స్, స్పెషల్ కీసు. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏనండి, ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్, అండ్ ఆపరేటర్ ఇలాంటివి అనమాట. అలానే స్పెషల్ కీసు ఆల్ట్, షిఫ్ట్, స్పేస్ బార్ ఇలాంటివి అండి. ఫంక్షన్ కీసు F1 నుంచి F12 దాకా ఉంటాయి కదండి, ఇవి. అలా ప్రతి కీకి ఆస్కీ కోడ్స్ ఉంటాయి. అలా ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏకి ఆస్కీ కోడ్ వచ్చి 65, ఇది ఇలా స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి 65. అలానే క్యాపిటల్ బికి 66, స్మాల్ ఏకి 97. అంటే ఈ ఆస్కీ కోడ్స్ ప్రకారంగా మనము ఫార్ములా అనేది యూజ్ చేయొచ్చండి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్యార్ అనే ఫార్ములాని యూజ్ చేసి ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు అనేది మెన్షన్ చేయాలి కదండి, ఫార్ములా ఉండాలి అంటే ఈక్వల్ టు క్యార్ ట్యాప్ ప్రెస్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ ఆస్కీ కోడ్ని రాస్తున్నా. ఏం చేస్తున్నాను, డైరెక్ట్గా ఇక్కడ 65ని ప్రెస్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ అన్నా. చూడండి క్యాపిటల్ ఏ వచ్చిందా రాలేదా, అంటే క్యాపిటల్ ఏకి కోడ్ ఏంటంటే ఆస్కీ కోడ్ 65 కాబట్టి క్యాపిటల్ ఏ వచ్చేసింది. అలానే చూడండి ఈజ్ ఈక్వల్ టు క్యార్, నేను ఓపెన్ బ్రేసెస్ డైరెక్ట్గా టైప్ చేస్తున్నా 98 అండ్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నా. చూడండి స్మాల్ బి వచ్చింది. అలానే ఇప్పుడు ఏం చేసామంటే డైరెక్ట్గా ఆస్కీ కోడ్ మెన్షన్ చేసాము, క్యారెక్టర్ డిస్ప్లే అయింది, అంటే ఆల్ఫాబెట్ డిస్ప్లే అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, క్యారెక్టర్ డిస్ప్లే చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఆస్కీ కోడ్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. చూడండి దానికి ఈజ్ ఈక్వల్ టు కోడ్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ టీ ఈ సెల్ని ప్రెస్ చేసి క్లోజ్ ఎంటర్. చూడండి టీ యొక్క ఆస్కీ కోడ్ ఏంటంటే 84 అనమాట. అలానే చూడండి అలా ఇప్పుడు డైరెక్ట్గా వేస్తున్నాను. చూడండి ఈక్వల్ టు కోడ్ ట్యాప్ ప్రెస్ చేసి మనం డైరెక్ట్గా స్మాల్ ఏ ఇద్దాం. చూడండి స్మాల్ ఏ ఇచ్చేటప్పుడు అంటే మీరు డైరెక్ట్గా క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు డబల్ కోడ్స్లో మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇచ్చేసి క్లోజ్ ఎంటర్ అన్న. ఇదిగోండి వచ్చిందో రాలేదా 97. ఈ విధంగా మనము క్యార్ కోడ్ ఫార్ములాని ఆస్కీ కోడ్ వాల్యూస్ ప్రకారంగా యూజ్ చేసి వాడచ్చండి. అలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఏంటంటే లెఫ్ట్, ఈ లెఫ్ట్ అనే ఫార్ములాని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను టైప్ చేసిన కంటెంట్లో లెఫ్ట్ సైడ్ నుంచి ఏ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్ అయితే కావాలో అన్ని క్యారెక్టర్స్ డిస్ప్లే చేయొచ్చు. ఎలా అంటారా చూడండి ఈక్వల్ టు లెఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఈ సెల్ని ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి 2 అని ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ అన్నా. చూడండి CO అని వచ్చింది, అంటే నేను 2 అని ఇచ్చి అంటే 2 క్యారెక్టర్స్ రావాలి లెఫ్ట్ సైడ్ నుంచి. లేదా మీరు డైరెక్ట్గా కూడా వేరే సెల్ని అంటే వేరే సెల్లో ఉన్న కంటెంట్ని సెలెక్షన్ చేయకుండా టైప్ చేయొచ్చు. ఈక్వల్ టు లెఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను డబల్ కోడ్స్లో రాయాలండి. ఇక్కడ నేను ప్రసాద్ అని రాసి మళ్ళీ డబల్ కోడ్స్ ఇచ్చి ఇక్కడ నేను 3 మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ అన్నా. చూడండి PRE అని వచ్చింది, అంటే ఫస్ట్ 3 letters అంటే లెఫ్ట్ సైడ్ నుంచి. అలానే రైట్ కూడా అంతేనండి, ఈక్వల్ టు రైట్
ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ కంప్యూటర్ అనే దాన్ని సెలక్షన్ చేసి కామా ఇక్కడ నేను 3 అని ఇస్తున్నా, మళ్ళీ క్లోజ్ ఎంటర్. చూడండి రైట్ సైడ్ నుంచి TER అంటే RET వచ్చిందో రాలేదా? అలా ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇస్తున్నాను చూడండి, ఈక్వల్ టు రైట్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను డైరెక్ట్గా నేను ఇక్కడ లక్ష్మి అని ఇస్తున్నా, ఇచ్చేసి మళ్ళీ డబుల్ కోట్స్ కామా ఇక్కడ నేను 4 అని ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్. చూడండి వచ్చిందో రాలేదా? ఏది రైట్ సైడ్ నుంచి 4 లెటర్స్ ఈ విధంగా. అలానే నెక్స్ట్ ఫార్ములా ఏందండి, ప్రాపర్. ఇప్పుడు కామన్గా మనం వర్డ్స్ స్టార్టింగ్ వర్డ్ అనేది ఎలా రాస్తాం, ఫస్ట్ క్యాపిటల్ లెటర్ రిమైనింగ్ మొత్తం స్మాల్ లెటర్స్, అవునా కదా? అలా ప్రాపర్గా సెట్ చేయాలి అంటే మనం ఈ ప్రాపర్ అనే ఫార్ములాని యూజ్ చేయాలండి. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉంది, అన్ని స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి, నాకు ప్రాపర్గా కరెక్ట్గా ఒక సెంటెన్స్ కేసులో రావాలి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్ ఇచ్చేసి ట్యాప్ ప్రెస్ చేసి ఏది ఇక్కడున్న కంటెంట్ని సెలక్షన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి వచ్చిందా రాలేదా? ఏది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రిమైనింగ్ మొత్తం స్మాల్ లెటర్స్. అలా డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చండి. ఈక్వల్ టు ప్రాపర్ ట్యాప్ ప్రెస్ చేయండి, ఇక్కడ నేను డైరెక్ట్గా స్మాల్ లెటర్స్లోనే వినీలా అని ఇచ్చేసి మళ్ళీ డబల్ కోట్స్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను. చూసారా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ వచ్చింది. ఈ విధంగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఏంటండి, లెంత్. ఈ లెంత్ ఫార్ములా వల్ల యూజ్ ఏంటండి అంటే మీరు సెలెక్ట్ చేసిన కంటెంట్ యొక్క క్యారెక్టర్స్ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకేనండి, అంటే అసలు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసి ఆ వాల్యూ అనేది డిస్ప్లే అయింది. ఎలా అంటారో చూడండి, ఈక్వల్ టు లెంత్ అండ్ ట్యాప్ ప్రెస్ చేసి నేను ఇక్కడ డైరెక్ట్గా ప్రసాద్ అనే దాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఇంకోటి వచ్చిందా రాలేదా? ప్రసాద్ అనేది మొత్తం 6 లెటర్స్ PRASAD. ఓకేనండి, అలా నేను డైరెక్ట్గా ఇస్తున్నా. ఈక్వల్ టు లెంత్ ట్యాప్ ప్రెస్ చేయండి, ఇక్కడ డైరెక్ట్గా నేను డబుల్ కోట్స్లో ఇక్కడ నేను కంప్యూటర్ అని టైప్ చేస్తున్నాను. కంప్యూటర్ మళ్ళీ డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్. చూడండి వచ్చిందో రాలేదా? అలానే అప్పర్. ఈ ఫార్ములా వల్ల యూజ్ అయింది అంటే సెలెక్ట్ చేసిన కంటెంట్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంటే అప్పర్ అంటే ఏంది క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే అయ్యింది. ఓకేనా, చూడండి ఈజ్ ఈక్వల్ టు అప్పర్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను ఈ సెల్ని ప్రెస్ చేసి అండ్ క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఇదిగోండి వచ్చిందో రాలేదా? అలానే నెక్స్ట్ నేను డైరెక్ట్గా ఇస్తున్నాను చూడండి, ఈక్వల్ టు అప్పర్ ట్యాప్ ప్రెస్ చేయండి, నేను ఇక్కడ డబల్ కోట్స్లో అంటే మన నేమ్ డైరెక్ట్గా ఇవ్వాలంటే డబల్ కోట్స్లోనే ఇవ్వాలండి. ఇక్కడ గణేష్ అని ఇస్తున్నాను అండి, గణేష్ మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్. ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే అయిందా? అలానే నెక్స్ట్ ఫార్ములా వచ్చి లోవర్ అంటే క్యాపిటల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్లో డిస్ప్లే అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు లోవర్ ట్యాప్ ప్రెస్ చేసి డైరెక్ట్గా సెల్ని సెలక్షన్ చేస్తున్నాను, క్లోజ్ చేసి ఎంటర్. వచ్చిందా రాలేదా? అలానే డైరెక్ట్గా ఇస్తున్నాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు లోవర్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను డబల్ కోట్స్లో కంప్యూటర్, కొన్ని ఏమో క్యాపిటల్ లెటర్స్లో కొన్ని ఏమో స్మాల్ లెటర్స్లో మళ్ళీ డబల్ కోట్స్ ఎండ్ చేసి క్లోజ్ చేసి ఎంటర్. అన్ని స్మాల్ లెటర్స్లో డిస్ప్లే అయినాయా? ఈ విధంగా టెక్స్ట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మనం ఎక్సెల్లో లాజికల్ ఫంక్షన్స్ గురించి చెప్పుకుందామండి. చూడండి, లాజికల్ ఫంక్షన్స్ అంటే ఇందులో మొత్తం 3 ఉంటాయండి, అండ్, ఆర్, నాట్. ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి అంటే మనం ఒక 2 వాల్యూస్ అనేది మెన్షన్ చేయాలి. ఆ 2 వాల్యూస్ ఇచ్చేటప్పుడు మనం కొన్ని రూల్స్ కండిషన్స్ ఫాలో అవ్వాలండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం ఈ లాజికల్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ ఉన్న 3 ఫార్ములాస్ని యూజ్ చేసే ముందు ఒక చిన్న టాపిక్ ఉంది చూడండి. ఇక్కడ 0ని ఫాల్స్ అనుకుందాం, అండ్ 1 మోర్ దాన్ 1 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ట్రూ అనుకుందాం. ఓకేనండి, అంటే ఇక్కడున్న ఫార్ములాస్ని యూజ్ చేయాలి అంటే మనము 2 వాల్యూస్ అనేది ఇవ్వాలండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఫస్ట్ది ఏంటండి, అండ్. ఈ అండ్ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు మనము ఒక 2 వాల్యూస్ మెన్షన్ చేయాలి కదండి. ఓకేనా, అలా ఏబి వాల్యూస్ అంటే ఏంటండి, 2 ట్రూ ఉంటేనే ట్రూ అవుతుందండి. ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్స్ అవుతుంది. అంటే ఏంటండి, ఏ ఒక్కటి 0 ఉన్నా ఫాల్స్ అవుతుందండి. 2 ఫాల్స్ ఉన్నాయి అనుకోండి ఫాల్సే అవుతుంది. 2 ట్రూ ఉంటే మాత్రం ట్రూ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ కండిషన్ని అప్లై చేసి ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు అండ్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, 1,0 క్లోజ్ చేసి ఎంటర్ అన్న. అంటే ఏంటంటే ఏ వాల్యూ అనేది 1 రాశాను, అండ్ బి వాల్యూ వచ్చి అంటే లాజికల్ 2 వాల్యూ వచ్చేది 0 ఇచ్చా. ఆటోమేటిక్గా కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. అలానే చూడండి, ఈజ్ ఈక్వల్ టు అండ్ ట్యాప్ ప్రెస్ చేసి 45,78 అండ్ క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఏమైందండి, ట్రూ అయింది. అంటే ఏంటండి, ఇచ్చిన 2 వాల్యూస్లో ఏ ఒక్కటి 0 కాకపోయినా ట్రూ అయింది. అంటే మనం 0 ఏం ఇవ్వలేదు కదండి. అలానే చూడండి, ఈజ్ ఈక్వల్ టు అండ్ ట్యాప్ ప్రెస్ చేసి 0,0 క్లోజ్ చేసి
ఎంటర్ అన్న. చూడండి ఫాల్స్ అయిందా లేదా. ఈ విధంగా అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి ఆర్. దీని రూల్ ఏంటంటే ఇచ్చిన 2 వాల్యూస్లో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూనే అవుతుందండి. అంటే ఇప్పుడు 2 ట్రూ ఉన్నాయి అనుకోండి ట్రూనే అవుతుంది. ఇచ్చిన 2 వాల్యూస్లో ఒకటి ట్రూ ఉంది కదండి, సో ఇది కూడా ట్రూనే అవుతుంది. ఓకేనండి. అలానే ఇక్కడ మనం చూసుకుంటే బి వాల్యూ 1 ఇస్తున్నాను. ఓకేనా. సో అప్పుడు దీని కండిషన్ కూడా ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఇక్కడ ఏబి వాల్యూస్ మొత్తం 0నే ఇచ్చాను కదండి, సో ఇది ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు దాని ప్రకారం ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఆర్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను లాజికల్ 1 వచ్చి 4 కామా లాజికల్ 2 అంటే బి వాల్యూ వచ్చి 0 క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ట్రూ అయిందా లేదా. అలానే చూడండి ఈక్వల్ టు ఆర్ ట్యాప్ ప్రెస్ చేసి 0 కామా 0 క్లోజ్ చేసి ఎంటర్. ఫాల్స్ అయింది చూడండి. అలానే ఈక్వల్ టు ఆర్ ట్యాప్ ప్రెస్ చేసి 4 కామా 8 క్లోజ్ చేసి ఎంటర్. ట్రూ అయిందా లేదా. ఏమండి ఒక్కటి ట్రూ అన్నా ట్రూ అవుతుందండి, కానీ 2 ఫాల్స్ ఉంటే మాత్రం ఫాల్స్ అవుతుంది. దేంట్లో, ఈ ఆర్ అనే ఫార్ములా లాజికల్ ఆర్. అలానే నెక్స్ట్ వన్ ఏంటండి నాట్. ఇదేంటంటే రివర్స్ అండి. అంటే ఫాల్స్ ఉన్న కండిషన్ ముందు నాట్ కనుక యూజ్ చేసాం అనుకోండి అది ట్రూ అవుతుంది. ట్రూ ఉన్న కండిషన్ ముందు నాట్ కనుక యూజ్ చేసాం అనుకోండి, అంటే ఈ నాట్ ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి అది ఫాల్స్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఎలా ఉంది, ట్రూలో ఉంది, ఇక్కడ కండిషన్ ఫాల్స్లో ఉంది. ఇప్పుడు చూడండి నేను ఈక్వల్ టు నాట్ ట్యాప్ ప్రెస్ చేసి ఇప్పుడు ఈ సెల్ని సెలెక్షన్ చేసా. ఏంది ఇది ఏ కండిషన్లో ఉంది, ట్రూలో ఉంది. క్లోజ్ చేసి ఎంటర్ అన్న. ఏమైందండి ఫాల్స్ అయింది. అలానే చూడండి ఈక్వల్ టు నాట్ ట్యాప్ ప్రెస్ చేసి ఫాల్స్ క్లోజ్ చేసి ఎంటర్. ట్రూ అయిందా లేదా. ఈ విధంగా లాజికల్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తామండి. ఇవన్నీ ఎక్కువ శాతం మనకి సి లాంగ్వేజ్లో ఫండమెంటల్గా నేర్చుకోవాల్సిన ఆపరేటర్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మన ఎక్సెల్లో కౌంట్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మొత్తం 10 సెల్స్ ఉన్నాయండి. 10 సెల్స్లో కొన్ని సెల్స్లో క్యారెక్టర్స్ ఉన్నాయి, కొన్ని సెల్స్లో వాల్యూస్ ఉన్నాయి, కొన్ని సెల్స్ ఏమో బ్లాంక్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 సెల్స్లో ఉన్న కంటెంట్ని యూజ్ చేసుకుంటూ ఇక్కడున్న కౌంట్ ఫార్ములాస్ మొత్తం 4 ఉన్నాయి కదండి. ఈ 4 ఫార్ములాస్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనండి. ఫస్ట్ ఏం ఫార్ములా అండి, జస్ట్ ఓన్లీ కౌంట్. ఓకేనా. ఇప్పుడు ఈ కౌంట్ అనే ఫార్ములా వల్ల యూజ్ ఏంటి అంటే సెలెక్ట్ చేసిన సెల్లో నెంబర్ సెల్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ సెల్స్ అనేది కౌంట్ చేస్తుంది అనమాట. ఓకేనండి. వాల్యూస్ అనేవి ఎన్ని సెల్స్లో అయితే ఉన్నాయో ఆ సెల్స్ అనేది కౌంట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈజ్ ఈక్వల్ టు అనేది కామనే కదండి, ఫార్ములా యూజ్ చేయాలి అంటే ఈక్వల్ టు కౌంట్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడున్న సెల్స్ మొత్తం అంటే 10 సెల్స్ని సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ అన్న. చూడండి 4 అని వచ్చింది. అంటే ఏంటండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన సెల్స్లో వాల్యూస్ అనేవి మొత్తం 4 సెల్స్లో ఉన్నాయి. చూడండి 25, 40, 55, 15 మొత్తం 4 సెల్స్లో ఉన్నాయండి. ఓకేనా. ఈ విధంగా. అలానే నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే కౌంట్ ఏ. దీనివల్ల యూజ్ ఏంటి అంటే సెలెక్ట్ చేసిన సెల్లో బ్లాంక్ సెల్స్ కాకుండా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఉన్న వాల్యూస్ ఉన్న ఆ సెల్స్ మొత్తాన్ని కౌంట్ చేస్తుంది. ఎలా అంటారో చూడండి, ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడున్న సెల్స్ మొత్తం సెలెక్షన్ చేయండి, క్లోజ్ చేసి ఎంటర్. చూడండి 7 వచ్చినాయి లేవా. అంటే ఎలా చెప్తున్నాం అంటే బ్లాంక్ సెల్స్ మొత్తం 3 ఉన్నాయండి, అంటే రిమైనింగ్ సెల్స్ ఎన్నండి 7 కదా. ఈ విధంగా అనమాట. అలానే నెక్స్ట్ ఫార్ములా ఏంటండి కౌంట్ బ్లాక్. మనం సెలెక్ట్ చేసిన సెల్లో ఎన్ని అయితే బ్లాంక్ సెల్స్ ఉన్నాయో అవి కౌంట్ చేస్తుంది అనమాట. ఓకేనా. చూడండి ఈజ్ ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడున్న సెల్స్ మొత్తం సెలెక్షన్ చేయండి, క్లోజ్ చేసి ఎంటర్. ఎన్ని వచ్చినాయి 3. ఒకవేళ 4 ఉన్నాయి అనుకోండి బ్లాంక్ సెల్స్ 4 అని వచ్చేది. ఈ విధంగా. అలానే నెక్స్ట్ ఫార్ములా ఏంటండి కౌంట్ ఇఫ్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే సెలెక్ట్ చేసిన సెల్లో వాల్యూస్లో కొన్ని కండిషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను టైప్ చేసిన సెల్స్లో వాల్యూస్ ఉన్నాయండి 25, 40, 55, 15 అని. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే 25 కన్నా ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఆ సెల్స్ అనేది కౌంట్ చేయాలి. ఓకేనండి. అంటే ఎలా అంటే ఇప్పుడు 25 ఓకే, 40 25 కన్నా ఎక్కువే కదా, 55 అది ఎక్కువే, కానీ 15 తక్కువ. చూడండి ఎలా రాస్తున్నా అంటే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ట్యాప్ ప్రెస్ చేసి ఇప్పుడు ఇక్కడున్న రేంజ్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఓకేనండి కామా ఇచ్చేసి డబల్ కోట్స్లో గ్రేటర్ దాన్ 25 ఇచ్చి మళ్ళీ డబల్ కోట్స్ ఎండ్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ ఏం చూపించింది 2 అనమాట. అంటే ఏంది 25 కన్నా ఎక్కువ, 25 కన్నా ఎక్కువగా ఏమున్నాయి 40, 55 ఈ 2 సెల్స్ ఉన్నాయి కాబట్టి 2 అని చూపించింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, దీన్ని డబల్ క్లిక్ చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని ఇచ్చి ఎంటర్ కొట్టా. ఓకేనా. ఎంటర్ కొట్టాను.
చూడండి 3 సెల్స్ చూపించిందా లేదా. అలా మనం లెస్ దాన్ కూడా పెట్టుకోవచ్చండి. చూడండి నేను ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ట్యాప్ ప్రెస్ చేసి మళ్ళీ ఈ రేంజ్ మొత్తాన్ని అంటే ఇక్కడ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి కామా డబల్ కోట్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 20 ఇస్తున్నాను. అంటే ఏంది 20 కన్నా తక్కువగా ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ సెల్స్ అనేది కౌంట్ డిస్ప్లే అవ్వాలి. డబల్ కోట్స్ అండ్ క్లోజ్ చేసి ఎంటర్ అన్నాను. ఓకేనండి, ఒకటే డిస్ప్లే చేసింది. అంటే ఏంటండి 20 కన్నా తక్కువగా ఉన్న సెల్ ఏంటంటే 15. సో ఒకటే కాబట్టి ఈ విధంగా డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా కౌంట్ ఫార్ములాస్ అనేది యూజ్ చేయొచ్చండి.